హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్స్ పైన 50% కన్నా ఎక్కువ డిస్కౌంట్ వస్తుందంటే మీరు నమ్ముతారా? నాకు తెలిసి అస్సలు నమ్మరు. కానీ ఈ మొబైల్స్ పైన 50 కాదు 60% వరకు డిస్కౌంట్ వస్తుంది. అంత ఎక్కువ డిస్కౌంట్ వస్తున్న మొబైల్స్ ఏంటో కాదు, గూగుల్ పిక్సెల్ అండి. వీటి గురించే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ ఇయర్ కాదు, లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన గూగుల్ పిక్సెల్ 9 మొబైల్ ని ఈ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ లో 35,000కే తీసుకొస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, పిక్సెల్ 9a కాదండి, 9 గురించే చెప్తున్నాను. ఈ మొబైల్ కి సంబంధించిన ప్రైస్ కూడా రివీల్ అయింది. 38,000కి అయితే తీసుకొస్తున్నారు. 2,000 బ్యాంక్ కార్డ్ ఆఫర్స్ ఇచ్చి ఇంకొక 1,000 ఎక్స్చేంజ్ వాళ్ళకి కూడా బోనస్ ఇస్తున్నారు. అసలు నిజంగా చాలా మంచి డీల్ అనే చెప్తానండి. 80,000కి లాంచ్ అయిన మొబైల్ 40 కాదు 35,000కి వస్తుందంటే ఆసమ్ అనే కదా. మంచి కెమెరాస్ ఉంటాయి, మంచి ఏఐ ఫీచర్స్ కూడా ఉంటాయి, ఎక్కువ అప్డేట్స్ కూడా ఉంటాయి, మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. ఫ్లాగ్షిప్ అనే మాటకి న్యాయం చేయదగ్గ మొబైల్ ఇది. గేమింగ్ విషయం ఒకటి పక్కన పెట్టేస్తే కాంపాక్ట్ సైజ్ లో వస్తున్న కిల్లర్ మొబైల్ ఇది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి పిక్సెల్ 8 Pro. ఇది కొంచెం పాత మొబైల్ అయినప్పటికీ కూడా టెలిఫోటో లెన్స్ కెమెరా సెన్సార్ ఇస్తారు కాబట్టి మంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. గూగుల్లో ఒక మంచి విషయం ఏంటంటే ప్రతిసారి అప్డేట్ ఇచ్చినప్పుడల్లా కెమెరాస్ కూడా ఇంప్రూవ్ చేస్తూ ఉంటారు. అది పాత మొబైల్ అవ్వనివ్వండి, కొత్త మొబైల్ అవ్వనివ్వండి, కెమెరాస్ అయితే ఇంప్రూవ్ చేస్తారు. పిక్సెల్ 8 Pro వచ్చేసి 45,000 పెట్టారు. ఇంకాస్త తగ్గి 40,000కి వచ్చుంటే బెటర్ గా ఉండేది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి గూగుల్ పిక్సెల్ 8a 30,000కి అయితే తీసుకొస్తున్నారు. ఇది కూడా పర్లేదండి, మంచి డీల్ కి అయితే తీసుకొస్తున్నారు. రీసెంట్ టైంలో కూడా 30,000కి ఏమో తీసుకొచ్చారు అని అనుకుంటున్నాం. మళ్ళీ అదే ప్రైస్ కి ఈ సేల్ లోనూ వస్తుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి గూగుల్ పిక్సెల్ 9a. ఇది ప్రైస్ అయితే రివీల్ చేయలేదు కానీ 42,000 కల్లా వచ్చే ఛాన్స్ ఉంది. పిక్సెల్ 9a తో కంపేర్ చేస్తే పిక్సెల్ 9 ఉంటుంది కదా, అదే ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్ అవుతుంది. బెటర్ గా కూడా ఉంటుంది. మామూలుగా ఈ 6a, 7a, 8a, 9a చూసాం కదా. ఏ అంటే అఫోర్డబుల్ అని, అఫోర్డబుల్ అంటే బడ్జెట్ సెగ్మెంట్ అని వాళ్ళ మీనింగ్. అంతేకాని మనకేం బడ్జెట్ లాగా అనిపించవు, ప్రైజెస్ ఎక్కువగానే ఉంటాయి. ఇలాంటి ఆఫర్స్ వచ్చినప్పుడే ఎక్కడో కొండ మీద ఉండేది నేల మీద ఉన్నట్టు కనిపిస్తుంది. చివరిగా పిక్సెల్ 7 ని 28,000కి అయితే అమ్ముతున్నారు. అసలు ప్రైస్ వేరియేషన్ లేదు, ఇప్పుడు కూడా అదే ప్రైస్ కి తీసుకొస్తున్నారు. అండ్ ఇది 3 సంవత్సరాల పాత మొబైల్. ఎప్పుడైనా సరే గూగుల్ మొబైల్స్ యొక్క కెమెరా పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది, కానీ పిక్సెల్ 7 సిరీస్ టైంలో ప్రాసెసర్ హీటింగ్ ఇష్యూస్ ఎక్కువగా ఉండేది. ప్రస్తుతానికి ఆ మొబైల్స్ ఇప్పుడు తీసుకోద్దని సజెస్ట్ చేస్తాను. ఇదైతే ఆఫర్ అని చెప్పట్లేదు, తీసుకోమని కూడా చెప్పట్లేదు. రీసెంట్ గా లాంచ్ అయిన గూగుల్ పిక్సెల్ 10 ఉంది కదా, 80,000కి అయితే లాంచ్ చేశారు. లాంచ్ అయ్యి 1 మంత్ కూడా కాలేదు, అప్పుడే 68,000కి అయితే ఈ సేల్స్ లో తీసుకొస్తున్నారు. అంటే ఒక 12,000 అలా డిస్కౌంట్ అయితే కనిపిస్తుంది. కొన్ని రోజులు ఆగితే చాలా ప్రైస్ డ్రాప్ అయితే కనిపిస్తుంది. తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇంకా మిగతా మొబైల్స్ అన్నిటి మీద ప్రైస్ డ్రాప్స్ అయితే ఎక్కువగా కనిపించట్లేదు. అయినా అన్నిటి మీద ఎందుకు ఇస్తారండి, వాళ్ళకి ఏవైతే ఎక్కువ సేల్స్ అవ్వవో, ఏ మొబైల్స్ ని వదిలించుకోవాలని అనుకుంటారో వాటి మీదనే సేల్స్ అని చెప్పేసి ప్రైస్ డ్రాప్లు పెట్టి మొబైల్స్ అమ్ముకోవాలని చూస్తుంటారు. ఇప్పుడు ఎలాగో పిక్సెల్ 10 సిరీస్ వచ్చింది కాబట్టి పిక్సెల్ 9 సిరీస్ మొబైల్స్ ని ఈ సెల్ లో తక్కువ ప్రైస్ పెట్టి అమ్ముకోవాలని చూస్తున్నారు. స్టాక్ ని ఇలా క్లియర్ చేసుకుందామని వీటిని ఇలా తీసుకొస్తూ ఉంటారు. ఈ ప్రైస్ డ్రాప్లన్నీ ఫస్ట్ డే నుంచి కనిపిస్తాయి, సెకండ్ డే ఉంటుందో లేదో కూడా తెలియదు. మెంబర్షిప్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఒక బెనిఫిట్ ఉంటుంది. సెకండ్ డే వచ్చి మొబైల్ మీద ఈ ప్రైస్ డ్రాప్ కనిపించకపోతే నేనేం చేయలేను. ఈ గూగుల్ పిక్సెల్ 9 కి సంబంధించిన డీల్ ప్రైస్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ లో చెప్పండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక కొత్త బ్రాండ్ డీల్స్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్ ని చూస్తూనే ఉండండి.